హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము buddyfirststudy.com వెబ్సైట్లో ఆఫర్ చేయబడుతున్న సంతూర్ ఉమెన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సంతూర్ ఉమెన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25 సంవత్సరానికి ఆఫర్ చేయబడుతుంది. ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ అనేది బేసికల్లీ అమ్మాయిలకు మాత్రమే ఆఫర్ చేయబడుతుంది. అండ్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు 24,000 రూపాయలు సంవత్సరానికి మీరు పొందే అవకాశం ఉంటుంది. బట్ మీరు సెలెక్ట్ అవ్వాలంటే మాత్రం కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ స్కాలర్‌షిప్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ స్కాలర్‌షిప్ అనేది సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనే పేరుతో పిలువబడుతుంది. సంతూర్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ గ్రూప్ అనేది ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్‌ని స్పాన్సర్ చేస్తుంది. మనకి 2016-17 నుంచి కూడా ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అనేది స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మన యూట్యూబ్ ఛానల్‌లో లాస్ట్ ఇయర్ కూడా మనం యాక్చువల్ అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది అప్లై చేసుకొని కూడా బెనిఫిట్ పొందారు. కాకపోతే ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఏంటనేది మాత్రం మనకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేదు. బట్ మీరు ఒకవేళ ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ పొందాలనుకుంటే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ స్టేట్స్‌కి సంబంధించిన అమ్మాయిలైతే మాత్రమే మీరు ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకొని బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయి ఉంటే మాత్రమే మీరు యాక్చువల్లీ ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ 8,000 మంది మోర్ దెన్ 8,000 స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అనేది మనకి శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యారని చెప్తున్నారు ఈ పర్టికులర్ వెబ్ పేజ్‌లోనే. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు చూడండి. మీరు అమ్మాయిలయ్యి మనం చెప్పుకున్న 4 స్టేట్స్ అమ్మాయిలైతే మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. డెడ్‌లైన్ అనేది 23rd వరకు మాత్రమే ఉంది. నేను ఈ వీడియో అనేది ఎప్పుడో చేయాల్సి ఉంటుంది. కానీ నేను చేయడం మర్చిపోయాను. ఓకే. డ్యూ టు బిజీ షెడ్యూల్ నేను వేరే కాలేజీకి ట్రాన్స్‌ఫర్ అయ్యాను. అక్కడ నాకు సఫిషియెంట్ టైం దొరకలేదు. కాబట్టి నేను అప్లోడ్ చేయలేకపోయాను. బట్ స్టిల్ మనకి 20 డేస్ టైం ఉంది. కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఓపెన్ టు యంగ్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ రిసైడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్. ఇక్కడ 4 స్టేట్స్ అండర్ ప్రివిలేజ్డ్ అంటే మనకి యాక్చువల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ కాదు, ఫైనాన్షియల్‌గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ వీక్‌గా ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్న ఏ స్టూడెంట్ అయినా. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ఇక్కడ చూడండి పాస్డ్ క్లాస్ 10 ఫ్రమ్ ఏ లోకల్ గవర్నమెంట్ స్కూల్. సో మెయిన్‌గా ప్రిఫరెన్స్ ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన అమ్మాయిలకు మాత్రం ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, లోకల్ గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకున్న ఏ అమ్మాయి అయినా కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన అమ్మాయిలు చాలా మంచి అవకాశం. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న అమ్మాయిలకి ఇది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. చూసుకోండి. పాస్డ్ క్లాస్ 12 ఫ్రమ్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 23-24. సో ఇది కూడా మనకి క్లాస్ 12 కూడా మనకి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ 2 కూడా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ నుంచి చదువుకొని ఉండాలి. ఓకే. గవర్నమెంట్ కాలేజ్ అంటే మీకు తెలుసు కదా. ఓకే. ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఫండ్స్ అనేవి మీరు మీ సొంతంగా మీరు అసలు పే చేయాల్సిన అవసరం లేదు ట్యూషన్ ఫీజులు. అలాంటి స్కూల్స్, కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉండొచ్చు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉండొచ్చు, తర్వాత నవోదయ స్కూల్స్ అయి ఉండొచ్చు, కేంద్రీయ విద్యాలయాస్ అయి ఉంటాయి. ఓకే. మోడల్ స్కూల్స్ ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి కదండి. కస్తూర్బా గవర్నమెంట్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ఇలాంటి వాటిలో ఏట్లో చదివినా కూడా మీరు అందరూ కూడా అప్లై చేసుకొని బెనిఫిట్ పొందొచ్చు అండి. ఎన్రోల్డ్ ఇన్ ఏ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఇన్ 2024-25. ఎన్రోల్డ్ ఇన్ ఏ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఇన్ 24-25. 2024-25లో జాయిన్ అయిన ఏ స్టూడెంట్ అయినా కూడా ఈ పర్టికులర్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ కోర్స్ మస్ట్ హ్యావ్ ఏ మినిమమ్ డ్యూరేషన్ ఆఫ్ 3 ఇయర్స్. ఇక్కడ మీకు మినిమమ్ 3 ఇయర్స్ అంటున్నాడు. 3 ఇయర్స్ ఉండొచ్చు, 4 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఏ ఇయర్‌లో ఉన్న వాళ్ళైనా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 3, 4, 5 ఇక 3 ఇయర్స్ కోర్స్ అయినా, 4 ఇయర్స్ కోర్స్ అయినా, 5 ఇయర్స్ కోర్స్ అయినా ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తున్న ఏ స్టూడెంట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ విత్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అండ్ ఆర్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ టు అప్లై. ఓకే. ఇక్కడ మీకు ఈ కోర్సెస్ చేసుకునే ఏ స్టూడెంట్ అయినా కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దే ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని కూడా మనకు చెప్తున్నారు. ప్రయారిటీ విల్ ఆల్సో బి గివెన్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అండి. మనకి ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, వెనుకబడిన జిల్లాలు అంటారు. జస్ట్ లైక్ మనకి విజయనగరం, ఓకే, విజయనగరం, శ్రీకాకుళము, తర్వాత ఒంగోలు, ఓకే, ప్రకాశం డిస్టిక్ ఇలాంటి కొన్ని వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణలో అయితే మహబూబ్నగర్, గద్వాలు ఇలాంటి జిల్లాలు ఉన్నాయి. మహబూబ్నగర్, గద్వాల్, వనపర్తి కొన్ని డిస్ట్రిక్ట్స్ వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. వాటిలో ఉన్న వాళ్ళు ఆదిలాబాదు,
ఓకే. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ ఇలాంటి జిల్లాలున్నాయి. వాటిలో ఉన్న స్టూడెంట్ ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. మీకు ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు. బెనిఫిట్ మరి ఏంటి? 24,000 సంవత్సరానికి మీరు ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ అమౌంట్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్, బుక్స్, స్టేషనరీ, డివైజెస్, డేటా అండ్ మోర్ కెన్ బి అబ్టైన్డ్. ఓకే. మీరు వీటిలో ఏ ఎక్స్‌పెన్సెస్ కవర్ చేసుకోవాలనుకున్నా కూడా 24,000 రూపాయలు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ మరి ఏమేం కావాలి? అప్లికెంట్స్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. డిగ్రీ కాలేజ్ ఐడీ కార్డ్, మీరు ఏ కాలేజ్‌లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ డిగ్రీ ఐడీ కార్డ్ కావాలి. క్లాస్ 12 అండ్ క్లాస్ 10థ్ మార్క్స్, 12 అండ్ 10థ్ మార్క్స్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఎనీ ఐడీ ప్రూఫ్. ఓకే. మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీరు ఫోటో ఉండాలి ఖచ్చితంగా. మీ డాక్యుమెంట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దాంట్లో మీ ఫోటో ఉండాలి. ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్స్ పాస్‌బుక్ ఈజ్ రిక్వైర్డ్ అదర్ దాన్ గ్రామీణ బ్యాంక్. ఇక్కడ గ్రామీణ బ్యాంక్ మాత్రం కాదు అని చెప్తున్నాడు. గ్రామీణ బ్యాంక్స్ అంటే మీకు తెలుసు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఏపీజీవీబీ అంటారు. తర్వాత ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు. ఇలాంటి గ్రామీణ బ్యాంక్స్ కాకుండా మిగతా ఏవైనా వేరే బ్యాంక్స్ అన్నిటి అప్లికేషన్స్ అదే పాస్బుక్ ఫ్రంట్ పేజీ కావాలని చెప్తున్నారు. ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్స్ పాస్బుక్ కావాలి. మరి ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యారు, మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మరి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న మీరందరూ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి? ముందుగా మీరు ఇక్కడ buddyfirststudy.com వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ రిజిస్టర్ బటన్లో మీరు ఏం చేయాలి? మీరు విత్ గూగుల్ అకౌంట్ అయినా మీరు సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎంటర్ చేసేసి ఈ టిక్ మార్క్ పెట్టేసి మీరు ఇక్కడ రిజిస్టర్ సైన్ అప్ అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ సైన్ అప్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇలా అయిన తర్వాత మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి? మళ్ళీ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు మొబైల్ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడితో అయినా లాగిన్ అవ్వచ్చు. నేనైతే ప్రజెంట్ నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చూపిస్తాను, చూడండి మీకు. ఓకే. లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా నేను లాగిన్ అయ్యాను. మరి సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మరి నాకు ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఎక్కడ ఉంది? సంతూర్ స్కాలర్షిప్ కదా. సంతూర్ స్కాలర్షిప్ గురించి కావాలి నాకు. సో సంతూర్ స్కాలర్షిప్ వెతుక్కోవాల్సి ఉంటుందండి. మనము ఆల్రెడీ ఇంతకుముందు పేజ్ ఓపెన్ చేసి చూపించాను. బట్ ఇప్పుడు మీరు వెతుక్కోవడానికి ఇక్కడ మీకు స్క్రోలింగ్లో కనిపిస్తున్నాయి అనౌన్స్మెంట్స్లో. సో ఇక్కడ మనకి సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది కనిపిస్తుంది. సో ఇది 23 సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఫోటోలో కూడా కనిపిస్తుంది. ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఇస్తున్నారు. ఓకే. ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై నో బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ కిందికి వచ్చింది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, వీటిని చూసుకోండి. అండ్ FAQs కూడా ఇచ్చారు. ఓకే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అవే ఇంకేం ఉండవు. ఓకే. గ్యాప్ మాత్రం ఉండకూడదు. ఇక్కడ చూడండి, స్టూడెంట్ హూ హ్యావ్ టేకెన్ ఏ గ్యాప్ ఇయర్ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ స్కాలర్ ప్రొవైడ్ దే ఆర్ ఎన్రోల్మెంట్ గ్రాడ్యుయేట్. ఓకే. మీకు ఎడ్యుకేషన్లో బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు గ్యాప్ ఉన్నా పర్లేదు అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే మీరు 10th క్లాస్ తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చి 12th చదివారు, 12th తర్వాత మీకు గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ తర్వాత మీరు డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు, అప్పుడు కూడా మీరు ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. సింపుల్ థింగ్ అండి. మీకు డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అయిన అమ్మాయిలు ఎవరైనా కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఓకే, తర్వాత కర్ణాటక, ఈ స్టేట్స్లో చదువుకునే ఎవరైనా కూడా అప్లై చేసుకోవడం అని చెప్తున్నారు. అండ్ ఇది స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఓపెన్ టు స్టూడెంట్ ఆర్ కరెంట్లీ ఇన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటున్నారు. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన ఏ స్టూడెంట్ ఎంత గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు స్టిల్ డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి, యాక్చువల్లీ ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకే. మీరు ఇక్కడ తెలుగు కూడా ఇచ్చారు, చూడండి ఈ నెంబర్ ఇచ్చారు, తెలుగు నెంబర్. ఈ నెంబర్స్ ఇక్కడ చూసారు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఈ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా మీరు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. స్టిల్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్స్ చేసినా కూడా నేను మీ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేస్తాను. ఓకే. అండ్ మీరు అప్లై చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అప్లై నో బటన్ మనం క్లిక్ చేస్తున్నాం. అప్లై నో బటన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్. అందుకనే ఈ వీడియో అనేది నేను తెలుగులో చేస్తున్నాను. చాలా వీడియోస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో చేశాను, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ చూస్తారు కాబట్టి. బట్ ఈ వీడియో ఎందుకు తెలుగులో చేస్తున్నానంటే మనము కాన్సన్ట్రేషన్ తెలుగు స్టూడెంట్స్ కోసం బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వీళ్ళందరూ కూడా కొద్దిగా తెలుగు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో తెలుగు వీడియో చేస్తున్నాను. ఓకే. అండ్ మీకు ఇప్పుడు స్టార్ట్ అప్లికేషన్ బటన్ క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మీరు ఇక్కడ ఈ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారా, 10th క్లాస్, 12th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివారా అని అడుగుతున్నాడు. ఓకే. కాలేజ్ స్కూల్. అండ్ మీరు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 2024-25లో ఎన్రోల్ అయి ఉన్నారా అంటే అడ్మిషన్ తీసుకున్నారని అడుగుతున్నారు. సో ఇది అంతా ఓకే అనుకుంటే చెక్ యువర్ ఎలిజిబిలిటీ, ఇది క్లిక్ చేయండి. ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్ అని వస్తుంది. సో ఇదంతా వచ్చిన తర్వాత మనము
నెక్స్ట్ కొంత డేటా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ పేజ్‌లో ఏమేం డేటా ఫిలప్ చేయాలో కూడా మీకు నేను చెప్తాను చూడండి. ఓకే. సో, సపోజ్ మీకు ఈ పర్టిక్యులర్ స్కాలర్‌షిప్‌కి మీరు ఎలిజిబుల్ కాదనుకోండి. మీరు ఎలిజిబుల్ కాకపోయినా పర్లేదండి. వేరే అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు మనం ఈ వీడియో చూసిన తర్వాత మన ఊర్లో స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో, వాళ్ళలో ఎవరికి ఈ వీడియో పాస్ చేసినా, ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందితే చాలా మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉన్న అందరూ స్టూడెంట్స్ రిచ్ స్టూడెంట్స్ ఉంటారని కాదు కదా! చాలామంది స్టూడెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా లేక ఎడ్యుకేషన్‌లో కష్టాలు పడుతుంటారు. ఫీజులు పే చేసుకోలేక. అలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఇది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతది. ఓకే. వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చూస్తే మీ డీటెయిల్స్ నేను ప్రెజెంట్ నేనైతే మెయిల్ యాక్చువల్లీ, కానీ ఫీమేల్ పెట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్కాలర్‌షిప్స్ ఆర్ ఆఫర్డ్ ఫర్ ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్. ఆ ఉద్దేశంతోటి నేను డెమాన్‌స్ట్రేట్ చేయాలంటే కూడా నేను ఇక్కడ ఫీమేల్ పెట్టుకుంటేనే నన్ను అప్లై చేసుకొనిస్తుంది కాబట్టి నేను ఇక్కడ యాక్చువల్లీ ఫీమేల్ అని పెట్టే డేటా అంతా అప్లోడ్ చేశాను. ఓకే. ఇది నా డేటా. ఓకే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్, ఆల్టర్నేట్ మొబైల్, వాట్సాప్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్. ఇక్కడ మీరు ఆధార్ కార్డు డేటా నెంబర్ ఎంటర్ చేసేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మనకి వెరిఫై బటన్ క్లిక్ చేయగానే ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే వెరిఫైడ్ కనిపిస్తుంది. తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్, మీకు డిజేబిలిటీ ఉందా లేదా, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ డేటా కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ అడిగితే కరస్పాండెన్స్ అడ్రస్ కూడా ఉంటే ఆ కరస్పాండెన్స్ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేయండి. సో, ఈ డేటా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. అలాగే మిగతా డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్, క్లాస్ 10th, క్లాస్ 12 ఈ డీటెయిల్స్ కూడా మీరు జస్ట్ వీటిని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డేటా అంతా కూడా ఎంటర్ చేసేయండి. ఓకే. మీరు ఏ ఇయర్ చదువుతున్నారు, ఎన్ని సంవత్సరాల కోర్సు, ఏ ఇయర్‌లో చదివారు, ఎంత పర్సెంటేజ్‌తో పాస్ అయ్యారు అనేది సింపుల్‌గా అడుగుతారు. 10th, 12th అలాగే మీ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్‌లో జాయిన్ అయ్యారు అనే డీటెయిల్స్ అడుగుతారు. అంతకుమించి ఏమీ లేదు. తర్వాత మీ కోర్సు డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉందని అడుగుతారు. మినిమమ్ 3 ఇయర్స్ ఉండాలండి. 1 ఇయర్, 2 ఇయర్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓకే. అర్థం చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ మనం చెప్పుకున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ అయితే నాకు ఇక్కడ అప్లోడ్ చేసే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నేను ఇంకా ప్రాపర్‌గా ఫిల్ చేయలేదు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేస్తే మనకి డాక్యుమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1 MB పీడీఎఫ్ ఫైల్‌లోకి కన్వర్ట్ చేసుకొని మాత్రమే అప్లోడ్ చేయాలి. 1 MB పీడీఎఫ్ సైజ్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండదు. అండ్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్, మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. టెల్ అస్ ఏ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్? హౌ డూ యూ యుటిలైజ్ దిస్ స్కాలర్షిప్ ఫండ్స్ ఇఫ్ సెలెక్టెడ్? హౌ వుడ్ దిస్ స్కాలర్షిప్ హెల్ప్ యూ? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత జస్ట్ డేటా అంతా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో, ఇలా అన్ని సెక్షన్స్ మీరు ఇక్కడ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ మీరు డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అనేవి మీరు సింపుల్‌గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి తర్వాత మీరు ప్రివ్యూ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా వన్స్ ప్రివ్యూ బటన్ క్లిక్ చేయగానే మీకు డేటా అనేది ప్రివ్యూ లాగా కనిపిస్తుంది. మీరు ఏమేమైతే డేటా ఎంటర్ చేశారో అప్లికేషన్ ఫామ్‌లో మనం ఇప్పటిదాకా ఫిలప్ చేసిన సెక్షన్స్ ఆఫ్ డేటా అంతా కూడా ప్రివ్యూ రూపంలో కనిపిస్తుంది. సో, ఈ డీటెయిల్స్‌లో మీకు ఏవైనా మిస్టేక్స్, టైపింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకోండి. సపోజ్ మీకు ఏమి మిస్టేక్స్ లేకపోతే మాత్రం మీరు సింపుల్‌గా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. లేదా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు మళ్ళీ మోడిఫై ఆర్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోడిఫై ఎడిట్ బటన్ క్లిక్ చేసి మీరు మళ్ళీ ఒకసారి డేటా అంతా కరెక్ట్ చేసుకోండి. వన్స్ ఇలా కరెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మనం సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో అడగండి. సో దట్ నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మన ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్స్‌తో పాటు మన యూట్యూబ్ ఛానల్‌లో చాలా స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, వాటి ప్రొసీజర్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే డీటెయిల్స్‌గా స్కాలర్‌షిప్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్‌లో లాస్ట్ ఇయర్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ ఇయర్ స్కాలర్‌షిప్స్ కూడా ఈ ఇయర్ కొన్ని స్కాలర్‌షిప్స్ లైవ్‌లో ఉన్నాయి. బట్ వాటి డెడ్‌లైన్ దగ్గరలో ఉంది కాబట్టి మీరు వాటిని చూసుకొనైనా కూడా జస్ట్ అప్లై చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. buddyforstudy.com వెబ్సైట్‌లో ఏ స్కాలర్‌షిప్ అప్లై చేయాలన్నా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని వాటన్నిటిని కూడా మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు వీడియోస్ కామెంట్ రూపంలో అడిగితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్‌తో పాటు మన యూట్యూబ్ ఛానల్‌లో వేరే స్కాలర్‌షిప్స్ ఏవైతే అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తూ ఉంటామో వాటన్నిటిని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్కాలర్షిప్ అప్లికేషన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.